భాష వర్ణమాలలో మనకు 56 అక్షరాలు ఉన్నాయి. దీంతో పాటు తలకట్టు, దీర్ఘాలు, గుణింతాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించి తయారైన తెలుగు పదాలు దాదాపు మనకు 1,25,000 వరకు ఉన్నాయి. ఈ పదాలు ఎలా ఉపయోగించాలో, ఈ పదాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా చేయాలో తెలియజేయడానికి మనకు వ్యాకరణం ఉంది. ఈ వ్యాకరణ సూత్రాలు మనకు వేలల్లో ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ భాషలో మనకు 26 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలను ఉపయోగించి దాదాపు మనకు 1,70,000 వరకు వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ని ఫార్మేషన్ చేయడానికి మనకి ఇంగ్లీష్లో గ్రామర్ ఉంది. ఈ గ్రామర్లో దాదాపు 3,500 పైన ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక 2 ఫార్ములాస్ ఇస్తున్నా. ఎవ్రీ సెంటెన్స్ షుడ్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ ఇన్ ద ఫస్ట్ వర్డ్. సో మనం ఇంగ్లీష్ సెంటెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇంకొక సెకండ్ ఫార్ములా, మనం ప్రతి సెంటెన్స్ కూడా ఫుల్ స్టాప్తో కానీ, క్వశ్చన్ మార్క్తో కానీ, ఎక్స్క్లమేషన్ మార్క్తో కానీ ఎండ్ చేయాలి. ఈ విధంగా మనకు ఇంగ్లీష్లో 3,500 పైన ఫార్ములాస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ప్రతి లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, వాటి నుంచి వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ని, ఆల్ఫాబెట్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి మనకు గ్రామర్ ఉంటుంది. ఇదే విధంగా జావా లాంగ్వేజ్ కూడా ఉంది. జావా కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి జావాలో కూడా మనకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్స్ జావా లాంగ్వేజ్ సపోర్ట్ చేసేటటువంటి ఆల్ఫాబెట్స్ లోయర్ కేసు, అప్పర్ కేసు ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. డిజిట్స్ 0 to 9 ఉన్నాయి. అలాగే పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి కాక ఇంకొన్ని సింబల్స్ కూడా జావా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా జావా లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్కి వస్తే, జావా లాంగ్వేజ్లో మొత్తం మనకు 67 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక గ్రామర్ విషయానికి వస్తే, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం గ్రామర్ని సింటాక్స్ రూల్స్ అంటాం. ఇవి దాదాపుగా ఒక 75 రూల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 2 రూల్స్ చెప్తున్నా. ఆల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఎండ్ విత్ సెమీకోలన్. ఆల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ఏ మెథడ్. ఈ విధంగా మనకు ఒక 75 ఫార్ములాస్ పైన ఉంటాయి. సో జావా లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 1,70,000 పైనటువంటి వర్డ్స్ ఉన్నాయి. ఈ గ్రామర్ వస్తే 3,500 పైన రూల్స్ ఉన్నాయి. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ కూడా మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కీవర్డ్స్ జస్ట్ 67 మాత్రమే ఉన్నాయి. సింటాక్స్ రూల్స్ కూడా అటు ఇటుగా ఒక 75 రూల్స్ ఉన్నాయి. అంటే జావా లాంగ్వేజ్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఈ ఆల్ఫాబెట్స్, జస్ట్ ఈ 67 వర్డ్స్, ఈ 75 రూల్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే జావా లాంగ్వేజ్ మనకు వచ్చినట్లే. సో ఇంత ఈజీగా ఉంటుందా అంటే, బట్ ఈ ఒకటే సరిపోవు, దీనికి ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మనకు కనీసం స్కూల్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. పర్ఫెక్ట్గా రావటం అంటే బట్టి కొట్టకోకుండా ఒక ప్రాబ్లం ఏదైనా ఇస్తే ఆ ప్రాబ్లంని మంచిగా అర్థం చేసుకొని దాన్ని సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా రాయటం రావాలి. ఇవన్నీ విన్న తర్వాత మనకు జావా లాంగ్వేజ్ చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు. నిజానికి చాలా ఈజీగానే ఉంటుంది. కానీ మనం ప్రాక్టికల్గా బయట చూసినప్పుడు, మన రిలేటివ్స్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ చూస్తున్నప్పుడు జావా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ, నేర్చుకున్న తర్వాత జాబ్ కొట్టడానికి కానీ, జాబ్ కొట్టిన తర్వాత కోడింగ్ రాయటానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నా, బట్ ప్రాక్టికల్గా చూసినప్పుడు చాలామంది జావాలో ప్రోగ్రామ్స్ రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రెండింటికి చాలా తేడా ఉన్నట్లుగా అర్థమవుతుంది కదా. బట్ ఇక్కడ మీకు చెప్పబోయేటటువంటి విధానంలో జావా లాంగ్వేజ్ చాలా ఈజీగా, తేలిగ్గా నేర్చుకోవచ్చు. అండ్ జాబ్ చేసేటప్పుడు కూడా చాలా తేలిగ్గా ప్రోగ్రామ్స్ ఏమి ఇబ్బంది లేకోకుండా, స్ట్రెస్ పడుకోకుండా ప్రోగ్రామ్స్ రాసే విధంగా మీకు ఇక్కడ జావా లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి అన్ని ప్రోగ్రామ్స్, అన్ని వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ సీరియస్గా వినండి, ప్రాక్టీస్ చేయండి. జావా లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.